గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం వ్యవసాయానికి ఎన్ని మోటార్లు ఉన్నా సరే ₹1 లేకుండా మనం ఉచితంగా విద్యుత్ ఇచ్చినాం. ఈ రోజు కూడా 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి ఇస్తున్నాం. అది కూడా ₹1 కూడా లేకుండా ఇస్తున్నాం. ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. అప్పుడు ₹10 ఉండే, తర్వాత 20 అయింది, ఇప్పుడు ₹30. అది ఓన్లీ మెయింటెనెన్స్. ఒక్కొక్క రైతుకు 8-10 లక్షల రూపాయలు సేవ్ అయింది. అది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది. ఎందుకంటే కరెంటు బిల్లు ఒక ₹10 లక్షల కట్టాల్సి వస్తుండే 20 ఏళ్ళ. ఆ 10 ఏళ్ళు మాది, ఈ 10 ఏళ్ళు వీళ్ళది. వీళ్ళు తీసేస్తే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వీళ్ళు తీయలేదు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇప్పుడు గ్రామాల్లో ఉండేది ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయ కూలీలే. వాళ్ళందరూ కూడా ₹700 వరకు బిల్లు ఆల్రెడీ మాఫ్ అయిపోయింది. ఎక్కడ కూడా బిల్ కడతలేరు. 200 యూనిట్లు అంటే ₹700, అది కూడా స్టార్ట్ అయిపోయింది. మేము పల్లెల్లో పోతున్నాం, ఎక్కడ బిల్ కట్టట్లేదు. సో కాబట్టి మా ప్రభుత్వం అన్ని కూడా చెప్పినవన్నీ కూడా వాగ్దానాలు పూర్తి చేస్తాం. ఎక్కడ కూడా వెనకపోయేది లేదు. కొద్దిగా ప్రాధాన్యత క్రమంలో ఎలక్షన్ కోడ్ మూలంగా, కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మూలంగా, ఈ అప్పుల మూలంగా కొంత ఆలస్యమైనప్పుడు కూడా ప్రజలంతా కూడా ఓపికగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 2 బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు కేసీఆర్ వాళ్ళు కట్టలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినారు, ఇయ్యలేదు. ఏం కూడా ఔటర్ రింగ్ రోడ్ కడతామన్నారు, ఏది కట్టలేదు. మేము జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినాం. అదేవిధంగా మన ఐఐటి హైదరాబాద్ తీసుకొచ్చినాం. ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఐఐటి హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను ఉన్నాను. సోనియా గాంధీ గారు ఇనాగ్రేట్ చేశారు. సోనియా గాంధీ గారు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 16,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్తో కూడిన రాష్ట్రాన్ని ఇచ్చింది. మన ప్రాంతానికి నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు రావాలని, మన ప్రాంతంలో నిరుద్యోగ యువకులు, రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళు ఏ విధంగా మీరు దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ గారిని పిలుస్తారు అని చెప్పి ప్రశ్నిస్తుందంటే చాలా మంది ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు, సోనియా గాంధీ గారి చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను 14లో. రాజయ్య ఆ రోజు అనుకోకుండా నోరు జారి సోనియా గాంధీ గారి మీద అంటే ముఖ్యమంత్రి గారి మైక్ తీసుకొని అది తప్పు మాట, సోనియా గాంధీ గారి మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పడం జరిగింది. ఈ ఫోటో చూసిరు మీరు. ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క ఫోటో లోపల కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు అందరు కూడా సకుటుంబ సపరిపారంగా, అంటే వారి యొక్క సతీమణులు, వాళ్ళ కొడుకులు, మన్మన్లు అందరు కలిసి వీళ్ళందరూ పోయి అక్కడ సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకొని వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సోనియా గాంధీ గారిని ఎట్లా పిలుస్తారు అంటే, తెలంగాణలో మనం ఒక పూట ఎవరింట్లో అన్నం తింటే కూడా యాద్ చేసుకుంటాం. అరే పలానా ఊరికి పోయింటాను, ఆకలినండి, వాళ్ళ ఇంట్లో మాకు ఆకలైన టైంకి అన్నం పెట్టిరని. తెలంగాణ రాష్ట్రాన్ని, సంపన్న తెలంగాణ రాష్ట్రాన్ని 16,000 కోట్లతో ఇస్తే ఈరోజు అవినీతిమయంతో దోచుకున్నారు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారని తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు బాధపడుతుంది అని బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అంటున్నారు. బలిదేవతను ఎట్లా ఆహ్వానిస్తారు తెలంగాణకు అంటున్నారు. నిజంగా బలిదేవతనా సోనియా గాంధీ? కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, సుష్మా స్వరాజ్ గారు ఏం చెప్పారు పార్లమెంట్లో? ఆమె తెలంగాణ ఇవ్వడానికి ఒక పెద్ద అక్క అయితే నేను ఒక చిన్న అమ్మను అన్న విధంగా ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు చెప్పడం జరిగింది. ఒకసారి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ రికార్డులో ఏం మాట్లాడింది అనేది తెలుసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ ఏం చెప్పిండు? బిడ్డను కానీ తల్లి చచ్చిపోయిందని చెప్పిండు. అంటే తెలంగాణను ఏ విధంగా అగౌరవపరిచిండు ప్రధానమంత్రి మోడీ అన్నది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా ఆ విధంగా మాట్లాడతాడు? తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1,200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలను ఎప్పుడు పరామర్శించలేదు, వీళ్ళు ఏం చేయలేదు. ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? అసలు బీఆర్ఎస్ అయితే బోని కూడా చేయదు. కాంగ్రెస్ పార్టీకి మేము ముందు నుంచి కూడా అదే చెప్తున్నాం. 9 నుంచి మాకు 13 సీట్ల లోపల వచ్చే అవకాశం ఉందని మా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టి స్పష్టంగా చెప్పిండు. వస్తే 9 వస్తాయి, లేదంటే 13 సీట్లు వస్తాయని చెప్పిండు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.